ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ప్రియులారా, దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఈరోజు నా అంశం ఏంటంటే, నన్ను వదిలేశారు, నన్ను పట్టించుకుంటలేదు. నన్ను అందరూ వదిలేశారు, నన్ను పట్టించుకుంటలేదు. ఈ ప్రశ్న చాలామంది చాలాసార్లు నాతో అన్నారు. అయ్యా, పలానోళ్ళకి నేను బాగా చూశాను, ప్రేమతో చూశాను, వాళ్ళకి అవి చేశాను, ఇవి చేశాను, వాళ్ళకి అవసరమైనప్పుడు సహాయం చేశాను, ఈరోజు నన్ను వదిలేశారు, ఈరోజు నన్ను పట్టించుకుంటలేదు. ఏంటి నా పరిస్థితి? ప్రియుగా గమనించాలి ఒక విషయం. ఎవ్వరూ మనతో ఎప్పుడు ఎన్నాళ్ళు కలిసి ఉండలేరు. వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన గురించి బుర్రపాటు చేసుకుని ఆలోచించడం ఎందుకు? పోతే పోనండి. బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నీ విలువేంటో వాళ్ళకి తెలుస్తుంది. బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నీ విలువేంటో, నీ బ్రతికేంటో, నువ్వు ఎలా ఉంటున్నావో, ఎలా చూసే వాళ్ళకి అర్థమవుద్ది. అంతేగాని నువ్వు ప్రతిదానికి ఆలోచించుకొని వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళకి అక్కెట్టాను, ముక్కెట్టాను, బొబ్బెట్టాను, పెంచాను, పెద్ద చేశాను, ఇవన్నీ కూడా అనవసరమైన మాటలు. వదిలేనండి. పోతే పోనివ్వండి. డోంట్ కేర్, అంతే, వదిలేను. అంతేగాని వాళ్ళ గురించి ఆలోచిస్తూ నేను ఎంత బాగా చూశాను కదా, వాళ్ళకి డబ్బులు అవసరమైన డబ్బులు ఇచ్చాను కదా, ఎంతో ప్రేమతో చూశాను కదా, ఈరోజు నన్ను వదిలేశారు ఏంటి అని ఆలోచన నీకొద్దు. దానివల్ల నీకేం ఉపయోగం లేదు. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు వదిలేసిన దేవుడు ఇంకో మంచోళ్ళని నీకు చెప్తాడు. అంతకంటే మంచోళ్ళని దేవుడు ఇంకోళ్ళని నీకు ఏర్పాటు చేయొచ్చు, ఇంకొకరు స్నేహితులుగా మారచ్చు. అంతేగాని వాళ్ళ గురించి ఆలోచించి జీవితాన్ని పాడు చేసుకోవచ్చు. వదిలేస్తారని చెప్పేసి ఇదవద్దు. యెషయా గ్రంథంలో దేవుని వాక్యం ఒకటి ఉంటుంది. యెషయా 60:22 వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును. ఒంటరి అయిపోయి నువ్వు, కానీ దేవుడు ఊరుకుంటాడా? నేను బలపరుస్తాడు. అంతకంటే మంచోళ్ళతో నీ దగ్గర తీసుకొస్తాడు. అంతేగాని వెళ్ళిపోయిన గురించి ఊరిని ఆలోచించి ఎవడో కోనికేసి అక్కడ పోయాడు, నన్ను వదిలేశాడు, నా బతికేంటి అని ఆలోచన నీకు రానివ్వద్దు. పోతే పోనివ్వండి. అసలు వాళ్ళ గురించి ఆలోచించొద్దు. వదిలేస్తారు. లోకం తీరంతేనండి. నువ్వు పెట్టినంతకాలం మెచ్చుకుంటారు, నువ్వు ఇచ్చినంతకాలం పొగుడుతారు. సహజం అది. ఇప్పుడు నీళ్ళు ఉన్నంతకాలమే కప్పలు కానీ చేపలు కానీ ఆ నదిలో ఉంటాయి. నీళ్ళు ఎండిపోతే ఆటోమేటిక్గా కప్ప బయటికి వెళ్ళిపోద్ది, చేప బయటికి వెళ్ళిపోద్ది. నువ్వు పెట్టినంతకాలం, నువ్వు చూసినంతకాలం చక్కగా నీతో ఉంటారు. ఎప్పుడైతే నువ్వు చూడడం మానేసావో, ఎప్పుడైతే నువ్వు పట్టించుకుంటలేదు, వదిలేస్తారు. అది కామన్ అది. అంతేగాని వాళ్ళ కోసం నీ బుర్ర పాడు చేసుకొని, జీవితాన్ని పాడు చేసుకొని, అదే ఆలోచనలు పెట్టేసుకొని ఎదరికి వెళ్ళాల్సిన గోల్ ఏంటో, టార్గెట్ ఏంటో మర్చిపోతున్నాం. గమనించాలి. ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోండి. వదిలేసిన గురించి ఎప్పుడు ఆలోచించవద్దు. పోతే పోనివ్వండి. ధైర్యంగా ముందుకు సాగడం. యేసేపును వదిలేశారు, అసలు పట్టించుకోలేదు. యేసేపు వదిలేశాడు, తోసేశారు, గంటేశారు. దావీదుని వదిలేశారు, సొంతోళ్ళ బంధువులందరూ వదిలేశారు. దావీదేం పట్టించుకోలేదు. మోషేను వదిలేశారండి. మోషేను వదిలేసి బాబేలు గోపురం కడతానికి పోయారు, మార నీళ్ళు తాగడానికి పోయారు. మోషే పట్టించుకోలేదు. వదిలేయండి. పోతే పోనివ్వండి. వాళ్ళ గురించి ఏం ఆలోచించవద్దు, పొరపాటు చేసుకోవద్దు. దేవుడు అంతకంటే మంచివాడు నీకు ఇస్తాడు. కొంతమంది అంటారు, పాస్టర్లు అయ్యా మా సంఘాన్ని కొంతమంది ఇడిచి వెళ్ళిపోయారండి, మేము చాలా పెంచాం, పెద్ద చేసాం, బాప్తీసాలు ఇచ్చాం, చాలా బాగా చూసామండి, ఆడెవడో బంపర్ ఆఫర్లు ఇస్తున్నాడని చెప్పి ఆడ పోయారండి. పోతే పోనండి. ఆలోచించొద్దు వాళ్ళ గురించి. ఇంకోటి చెప్పనా, వాళ్ళు రమ్మని కూడా మీరు బతిమాలకండి. అంత అవసరం మీకు లేదు. మేము పోషించేవాడు దేవుడు, ఆదరించేవాడు దేవుడు, ఓదార్చేవాడు దేవుడు, కన్నీరు తుడిచే దేవుడు ఉండగా ఎందుకు పిచ్చి పిచ్చి ఆలోచనలు? వదిలేశారనే మాట. యేసుప్రభుని వదిలేశారు కదండి, మందాకెందుకు? ఆయన లాస్ట్లో ఏమంటాడు? ఆయన, మీరందరూ నన్ను వదిలే సమయం వచ్చింది, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు, నేను ఒంటరి అయిపోతాను అన్నాడు ఆయన. తండ్రి నాతో ఉంటాడు అన్నాడు ఆయన. ఆయనకే ఠికానా లేదు. ఆయన్నే అందరూ వదిలేశారు చివరి టైంలో. ఆయన చెప్పాడు కూడా, మీరు నన్ను వదిలి వెళ్ళిపోయే టైం మీకు వచ్చిందని. ఆయన్నే వదిలేశారు. ఏమంటే ఆయన చేత స్వస్థతలు పొందారు, అద్భుతాలు పొందారు, ఆశ్చర్యాలు ఆయన్ని వదిలేశారు. కాబట్టి నన్ను వదిలేయడం పెద్ద గొప్ప ఏం కాదు. కాబట్టి ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని బిడ్డ, వదిలేశారు గురించి ఎటువంటి మాత్రం నిరాశపడదు. పోతే పోనివ్వండి. దేవుడు నీతో ఉన్న సంగతిని మర్చిపోద్దు. నేను పోషించేవాడు, ఆదరించేవాడు, ధైర్యపరిచేవాడు. ఎవరు వదిలేసినా వారి గురించి ఏమాత్రం ఆలోచించొద్దు. నేను నడిపించే దేవుడి వైపు చూడు, నిన్ను ఆదరించే దేవుడి వైపు చూడు, నేను బలపరిచే దేవుడి వైపు చూడు. ఆయన ఖచ్చితంగా నేను ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. ఎవరు వదిలేసినా ఏం పర్లేదు. తొందరపడద్దు, కంగారు పడద్దు. నిరీక్షణ కలిగి, ధైర్యం కలిగి ముందుకు సాగిపోము. నీ పక్షంగా ప్రభు ఉంటాడు. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును. యెషయా గ్రంథం 60:22 ఉంది కదా. కాబట్టి ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని బిడ్డను ఎవరైనా సరే ధైర్యంగా ముందుకు సాగిపో. ప్రభు కృప నీతో ఉంటుంది.
అలా సాగిపోవడానికి దేవుడే సహాయం చేయను కాక. గాడ్ బ్లెస్ యూ. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. యూట్యూబ్లో ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.